ఛానల్ సోల్ ఆఫ్ ఏఎస్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. నేను మా పాప కోసం కుట్టిన డ్రెస్సెస్, నేనే స్వయంగా కుట్టిన డ్రెస్సెస్, కొన్ని డిజైన్స్ నేనేమంత డిజైనర్ని కాకపోవచ్చు కానీ ఎవరో కొంతమందికైనా యూజ్ అవుతాయి కదా. అందులో కూడా మీకు ఇంకా కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటే కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను కరెక్ట్ చేసుకుంటాను. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. ఇంకా ఎక్కువసేపు బోర్ కొట్టించకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ డ్రెస్ వచ్చి గ్రీన్ కలర్, ఇది కోటా ఫ్యాబ్రిక్ 2.5 మీటర్స్ తీసుకున్నాను. 2.5 మీటర్స్తో డ్రెస్ కంప్లీట్ అవుతుందా లేదా అని డౌట్ ఉండే. 10 ఇయర్స్ పాపకి, కానీ పర్లేదు, గేరా కూడా బాగానే వచ్చింది. ఇంకా హ్యాండ్స్ వచ్చి లేయర్ హ్యాండ్స్, చిన్న హ్యాండ్స్ పెట్టాను. 2 లేయర్సే పెట్టాను అంతే. 3 లేయర్స్కి క్లాత్ సరిపోయలేదని చెప్పి 2 లేయర్సే పెట్టాను. తర్వాత నెక్ విషయానికి వస్తే ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 సైడ్స్ బోట్ నెక్కే పెట్టాను. ఇంకా డిజైన్స్ ఏమీ పెట్టలేదండి ఈ డ్రెస్కి, ఓన్లీ హ్యాండ్స్ వరకు లేయర్ హ్యాండ్స్ పెట్టాను. ఈ డ్రెస్ వేసుకున్నాక ఎలా ఉంటుంది అనేది పక్కన పిక్స్ యాడ్ చేస్తాను, రిఫరెన్స్ పిక్ చూడండి. ఇంకా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ కాకుండా నార్మల్గా 2 డాట్స్ పెట్టాను. ఇంకా లైనింగ్ వచ్చి బాడీ పార్ట్కి ఏమో కాటన్ తీసుకున్నాను, అలాగే బారం కోసం క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ టాప్కి బాటమ్కి కలిపి 2 మీటర్స్ యూజ్ చేశాను. ఒరిజినల్ కంటే లైనింగ్ ఒక 1/2 మీటర్ తక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఒరిజినల్ మాత్రం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి క్లాత్. నేను యూజ్ చేసిన క్లాత్ వచ్చి కోటా ఫ్యాబ్రిక్, ఇది 60 రూపీస్ పర్ మీటర్ పడింది నేను తీసుకున్నప్పుడు. క్వాలిటీ అయితే బాగుంటుంది, రఫ్ పాయింట్ ఆఫ్ యూజ్ చేయొచ్చు. 60 రూపీస్ మీటర్ అంటే మంచి డిజైనర్ డ్రెస్ డిజైన్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చి నెక్స్ట్ డ్రెస్. ఇంతవరకు వీడియో చేసిన వాళ్ళు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ డ్రెస్ లెహంగా క్రాప్ టాప్ మోడల్, ఓన్లీ లెహంగా కోసం 2.5 మీటర్స్ తీసుకున్నాను క్లాత్. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 మీటర్స్ అయినా సరిపోతుంది, కొంచెం బొద్దుగా ఉంటే 2.5 తీసుకోండి. ఇంకా ఈ క్లాత్ విషయానికి వస్తే వీడియోలో కనిపిస్తుంది కదా క్లాత్ నేమ్ ఏంటి అనేది నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు. షిమ్మర్ క్లాత్ అంటారు అనుకుంటా, మేబీ షైనింగ్ ఉంది బాగా. ఆల్ ఓవర్ లెహంగా మొత్తం కలంకారీ లాగా బొమ్మలు వచ్చినాయి పైన కింద. ఆ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి, నచ్చినాయి నాకు. ఈ లెహంగా క్లాత్ కలర్ మెరీ బ్లూ వచ్చింది కదా, అలాగే ఇదే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ స్టోర్లో లెహంగాలో ఉన్న డిజైన్తోనే దుపట్టాస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అదే కలర్ కాంబినేషన్తో. సో అదే చున్నీ తీసుకున్నాను నేను, అదే దుపట్టా. ఈ దుపట్టా వచ్చి మెరీ బ్లూ ఇంకా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అలాగే బార్డర్ దగ్గర కట్ వర్క్ లాగా జరీ థ్రెడ్తో ఇచ్చారు, ట్రెండింగ్ మోడల్ కదా, బాగా నచ్చింది నాకు. కట్ వర్క్తో పాటు చెమ్కీస్తో బుటీస్ లాగా కూడా డిజైన్ ఉంది, బాగుంది డిజైన్. ముందైతే వేరే దుపట్టా బడ్జెట్లో తీసుకుందామని ఐడియా ఉండే, కానీ సేమ్ ఇదే మోడల్లో దుపట్టా కనిపించేసరికి ఇది కూడా బాగుంటుంది కదా అనిపించే ఇది తీసుకున్నాను. ఇంకా క్రాప్ టాప్ విషయానికి వస్తే క్రాప్ టాప్ కోసం నేను దుపట్టాలో వచ్చిన లైట్ గ్రీన్ కలర్ ఉంది కదా, అదే కలర్లో హాఫ్ పట్టు క్లాత్లో 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఈ హాఫ్ పట్టు క్లాత్తో లెహంగాలో ఉన్న క్లాత్ని జాయిన్ చేసి కొంచెం డిజైనర్ లాగా ట్రై చేశాను బ్లౌజ్ని. లెహంగాకి కింద కలంకారీ వర్క్ వచ్చింది కదా, ఆ కలంకారీ బొమ్మలు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో వచ్చేలాగా ప్యాచ్ వర్క్ లాగా చేశాను. ఇంకా హ్యాండ్స్కి బాహుబలి హ్యాండ్స్, కింద బార్డర్ని 2 ఇంచెస్ యాడ్ చేశాను, కలంకారీ బార్డర్ని, లెహంగాలో ఉన్న బార్డర్ని. ఇంకా నెక్ విషయానికి వస్తే ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ ఉక్సులు పెట్టాను, అలాగే ఫ్రంట్ కట్ వర్క్. ఇది థర్డ్ డ్రెస్. ఈ డ్రెస్ కూడా లెహంగా ఇంకా క్రాప్ టాప్ మోడలే. ఈ క్లాత్ అయితే జార్జెట్ క్లాత్, శారీనే. విన్నీ స్కూల్లో ఒక ఒకేషన్ కోసం, సాంగ్ కోసం ఈ శారీ తీసుకున్నాం, కానీ శారీ లెంత్ చాలా తక్కువ ఉంది, శారీ కట్టుకోవడానికి అస్సలు కుదరదు. అందుకని హల్దీ ఫంక్షన్కి యూజ్ అవుతుందని చెప్పి ఈ శారీని ఇలా స్టిచ్ చేశాను, లెహంగా ఇంకా క్రాప్ టాప్ లాగా. వీడియోలో చూసారు కదా, లెహంగాకేమో కుచ్చులు పెట్టి కుట్టాను, అలాగే బ్లౌజ్కి ఏమో చిన్న బుట్ట హ్యాండ్స్, అలాగే లేస్ అటాచ్ చేశాను, కాసుల లేస్. బ్యాక్ ఏమో ఉక్సులు, ఫ్రంట్ బాట్ నెక్ మోడల్. ఇంకా దుపట్టా కోసం అయితే బాందిని సారీ తీసుకున్నాను. బాందిని సారీ ఎప్పటి నుంచో డ్రెస్ కానీ లేదా సారీ డిజైన్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. దీనికైతే ఈ కలర్, ఈ బాందిని సారీ అయితే చాలా బాగా సెట్ అవుతుంది అనిపించింది. అలాగే దుపట్టా ఇంకా బ్లౌజ్ కోసం ఈ లేస్ తీసుకున్నాను, 2 మీటర్స్ 3 మీటర్స్ అనుకుంటా. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది అనిపించింది, హల్దీ ఫంక్షన్స్కి అయితే పర్ఫెక్ట్. తర్వాత ఈ డ్రెస్ ఈ బ్లూ ఫ్రాక్ కోసం నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు, 3 డేస్ పట్టింది కంటిన్యూగా ఈ డ్రెస్ కంప్లీట్ చేయడానికి. ఈ ఫ్రాక్కి పైన బాటమ్ పార్టీకి ఇంకా కింద కుచ్చుల కింద రఫుల్స్ వచ్చాయి కదా, ఆ రఫుల్స్ వరకు ఉన్న క్లాత్ ఆర్గాంజా క్లాత్, మిగతాదంతా నెట్టెడ్ క్లాత్. ఈ ఆర్గాంజా క్లాత్ ఏమో 2 మీటర్స్, అలాగే నెట్టెడ్ క్లాత్ ఏమో 3 మీటర్స్ తీసుకున్నాను. ప్లెయిన్ నెట్, అదంతా ప్లెయిన్ నెట్ క్లాత్ వచ్చి మీటర్ 40 రూపీస్, అలాగే ఆర్గాంజా పర్ మీటర్ 150.
ఈ ఆర్గంజా క్లాత్‌ని ఆల్రెడీ ముందే ఒకసారి లెహెంగా కుట్టాను. కానీ దాన్ని ఒక్కసారి కూడా వేసుకోకుండా పక్కన పెట్టేసింది మా పాప. అందుకని మళ్ళీ ఇలా ట్రై చేశాను. కానీ అవుట్‌పుట్ మాత్రం బాగా ఉంది. ఇంకా డ్రెస్ విషయానికొస్తే నెక్‌కి రౌండ్ నెక్కే ఇచ్చాను. ఫ్రంట్ ఇంకా బ్యాక్. బ్యాక్ ఏమో ఉక్స్ కాకుండా జిబ్ పెట్టాను. హ్యాండ్స్‌కేమో బాహుబలి హ్యాండ్స్ పెట్టాను. కింద 2 ఇంచెస్ బార్డర్. కింద బాటమ్ పార్ట్ విషయానికొస్తే 2 లేయర్స్ కుచ్చులు యాడ్ చేశాను. పైన ఫస్ట్ లేయర్ ఏమో ఆర్గాంజా ఫ్యాబ్రిక్, సెకండ్ లేయర్ ఏమో ప్లెయిన్ నెట్. ఈ రెండిటికి మధ్యలో ఉన్న జాయింట్ దగ్గర మళ్ళీ రఫుల్స్ అంటే ప్లెయిన్ నెట్‌ని కుచ్చులలాగా పెట్టి, ఆ కుచ్చులకి పెట్టే ముందే మళ్ళీ పీకో చేశాను 2 సైడ్స్ కూడా. వీడియోలో కొంచెం క్లియర్‌గా కనిపించట్లేదు. ఈ రఫుల్స్ యాడ్ చేసిన క్లాత్ కూడా కిందనేమో ఆర్గాంజా క్లాత్ పెట్టాను కుచ్చులు. మధ్యలో యాడ్ చేసిందేమో ప్లెయిన్ నెట్. హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ అని చెప్పాను కదా! దానికి లైనింగ్ వేయకుండా ప్లెయిన్ నెట్‌ని 2 లేయర్స్ వాడాను. ఫ్రాక్ అంతా ప్లెయిన్‌గా కనిపిస్తుందని చెప్పి ఫ్యాబ్రిక్‌తో ఒక ఫ్లవర్ చేసి పెట్టాను మధ్యలో. ఇంకా లైనింగ్ విషయానికొస్తే 2 ½ లైనింగ్ వాడాను. 2 ½ సాటిన్ అలాగే 2 ½ కాటన్ తీసుకున్నాను. దీనికి ఇంకా క్యాన్ యూజ్ చేస్తే బాగా కనిపిస్తుంది అనిపించింది స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ డ్రెస్ వచ్చి ఈ అంబ్రెల్లా ఫ్రాక్. ఈ అంబ్రెల్లా ఫ్రాక్ కోసం ఈ గ్రీన్ కలర్ క్లాత్ బాటమ్ కోసమేమో 2 మీటర్స్ తీసుకున్నాను. బాడీ పార్ట్ కోసం ప్లెయిన్ నెట్ ఆరెంజ్ క్లాత్. దీన్ని 1 మీటర్ తీసుకున్నాను హ్యాండ్స్ ఇంకా బాడీ పార్ట్ కోసం. ఈ డ్రెస్ మాత్రం నేను స్టిచ్ చేయలేదండి. ముందు వీడియోలో ఈ డ్రెసెస్ అన్నీ నేనే స్టిచ్ చేశానని చెప్పాను కదా! ఇది మాత్రం నేను స్టిచ్ చేయలేదు. జస్ట్ మీకు చూపిద్దామని ఒకసారి చూపిస్తున్నాను. ఒక 4 ఇయర్స్ బ్యాక్ బయట టైలర్‌లో స్టిచ్ చేయించాను. కానీ హ్యాండ్స్ మాత్రం నేను అనుకున్నంత పర్ఫెక్ట్‌గా వాళ్ళు ఫినిషింగ్ ఇవ్వలేదు. బాడీ పార్ట్‌కి, బాటమ్ పార్ట్‌కి రెండింటికి లైనింగ్ ఓన్లీ సాటినే తీసుకున్నాను. కాటన్ ఏం యూజ్ చేయలేదు. బ్యాక్ నెక్ ఏమో ఇలా పాట్ నెక్ స్టిచ్ చేయమని చెప్పాను. బటన్ పెట్టారు అలాగే. డ్రెస్ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యాక బాడీ పార్ట్ మొత్తం ప్లెయిన్‌గా కనిపించింది. లుక్ అంతా బాలేదని చెప్పి నేనే పర్ల్స్‌తో ఇంకా షుగర్ బీడ్స్, గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా! దాంతో ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఇదంతా చేత్తోనే కుట్టానండి. అలాగే నెక్ దగ్గర పర్ల్స్ చైన్ దొరుకుతుంది కదా! ఆ చైన్ తీసుకొని స్టిచ్ చేశాను. అది ఆల్రెడీ ఊడిపోయిందండి. వీడియోలో కనిపిస్తుంది. హ్యాండ్స్ చెప్పాను కదా ఇందాక ఫినిషింగ్ కరెక్ట్‌గా లేదు. ఇది చూసిన తర్వాత నాకు ముందు నుండే స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఇది చూసాక నేను మళ్ళీ పట్టుబట్టి నేర్చుకొని ఇప్పుడు నావి నేనే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. పాపవి నావి. తర్వాతి డ్రెస్ లంగా ఓణి టైప్ మోడల్. ఇది బనారసి క్లాత్ అండి. లెహంగాకి ఇంకా బ్లౌజ్‌కి బనారసి క్లాతే తీసుకున్నాను. లెహంగా ఇంకా బ్లౌజ్‌కి కలిపి 3 మీటర్స్ తీసుకున్నాను క్లాత్. క్లాత్ క్వాలిటీ బాగుంది కానీ కలర్ కొంచెం షేడ్ అవుతుంది. వాష్ చేస్తున్నప్పుడు కలర్ కొంచెం పోతుందన్నమాట లైట్‌గా. క్లాత్ క్వాలిటీ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న అడ్జస్ట్ అవ్వచ్చేమో కానీ కలర్ మాత్రం షేడ్ అయితే ఆ సాటిస్ఫాక్షనే ఉండదు. లెహంగాకి కుచ్చులే పెట్టుకున్నాను. అలాగే బ్లౌజ్‌కి బాహుబలి హ్యాండ్స్, ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టాను. బార్డర్‌కి కింద అంచు వచ్చింది కదా లెహంగాకి, ఆ అంచునే యూజ్ చేశాను హ్యాండ్స్‌కి. ఈ వీడియో ఎడిట్ చేస్తే అనిపిస్తుంది అన్నీ బాహుబలి హ్యాండ్స్, లేయర్ హ్యాండ్స్ పెట్టాను. కొత్తగా ఏమైనా ట్రై చేయాల్సింది అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా దుపట్టా కోసం అయితే ఈ రాణి పింక్ చున్నీ తీసుకున్నాను. ఇది 2 మీటర్స్ ఉందనుకుంటా, 2 ½ లేదు. ఆ మెహందీ గ్రీన్ లెహంగాకి రాణి పింక్ దుపట్టా అయితే బాగా సెట్ అవుతుంది అనిపించింది కలర్ కాంబినేషన్. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.